చైల్డ్ స్నాచింగ్ చేసిన పాత నేరగాడిని 14 గంటల వ్యవధిలోనే ఛేదించి పట్టుకున్న ఎంవీపీ క్రైమ్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే 6/5/25న ఎంఎంటీసీ కాలనీలో ఉదయం 5 గంటల నుండి 5:30 మధ్యలో సుగ్గు జగదాంబ అనే మహిళ తమ నివాసం వద్ద పూజ కోసం పువ్వులు కోస్తుండగా ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను నెట్టిపడేసి ఆమె మెడలో ఉన్న తులమున్నర బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. దీంతో ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా సమాచారం అందుకున్న డీసీపీ క్రైమ్స్ క్రమతి లతామాధురి గారి మార్గదర్శనంలో ఏడీసీపీ క్రైమ్స్ శ్రీ మోహన్ రావు మరియు ఏసీపీ క్రైమ్స్ శ్రీ లక్ష్మణరావు ఆదేశాల మేరకు డీసీఐ శ్రీ వి చక్రధర్రావు నేతృత్వంలో డీఎస్ఐ అప్పలరాజు, ఏఎస్ఐ శ్రీ డి కిషోర్ బాబు గారి మరియు సిబ్బంది పీసీస్ శ్రీ హరిప్రసాద్, జగత్ కిరణ్, సాయి, రాజేష్, అప్పలరాజు, అగస్టిన్లు కలిసి సమిష్టిగా దర్యాప్తు చేపట్టారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే సీఐ గారు, ఎస్ఐ గారు మరియు సిబ్బంది నేరస్థలానికి చేరుకుని అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక వ్యక్తి పింక్ కలర్ షర్ట్ వేసుకుని బండిపై వచ్చినట్టు గుర్తించి ఆ వీడియో ఆధారంగా ముద్దాయి ప్రయాణాన్ని ట్రేస్ చేసేందుకు మరో బృందం విశాఖపట్నం సిటీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్లి సిటీలోని 4 వైపులా వివిధ సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి ప్రయాణాన్ని గమనించి ముద్దాయి ఎంఎంటీసీ కాలనీ నుండి మద్దిలపాలెం, విశాఖ ఐ హాస్పిటల్, పందిమెట జంక్షన్, రామకృష్ణ జంక్షన్ మీదుగా 1 టౌన్ ప్రాంతానికి వెళ్లినట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి వాడిన బండి నెంబర్ను గుర్తించి ఆ నెంబర్ ఆధారంగా ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. నేరం జరిగిన సుమారు 14 గంటల వ్యవధిలోనే టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించి సదరు నేరస్తుడిని ద్వారకా సీఐ ఆధ్వర్యంలో ఎంవీపీపీఎస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా పట్టుకోవడమైనది. ఈరోజు ఈ ప్రెస్ అందరికీ ముఖ్యంగా ముందుగా గుడ్ ఈవినింగ్. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే ఎంఈపీ కాలనీలో ఒక స్నాచింగ్ అఫెండర్ని పట్టుకున్నారు. నేను ఉదయం తెల్లవారుజామున 5-5:30 గంటల టైంలో ఈ ఫిర్యాదు అయినటువంటి జగదాంబ గారు ఎంఎంటీసీ కాలనీలో పువ్వులు కోయడానికి బయటికి రాగా ఈ ముద్దాయి ఒకరు వచ్చి మోటార్ సైకిల్ మీద వచ్చి మెడలోని గొలుసుని తెంపుకొని పారిపోయారండి. పారిపోయినప్పుడు మన వెంటనే ఆవిడ వచ్చి పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 208/25గా కేసు నమోదు చేశారు. నమోదు చేసిన వెంటనే చక్రధర్ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు టీమ్స్ అంతా 4 టీమ్స్ ఈ సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము, తర్వాత బ్యాడ్ క్యారెక్టర్స్ వెరిఫై చేయడం, ఆల్ యాంగిల్స్లో వెరిఫై చేసి ఈ సీసీ ఫుటేజ్ టెక్నికల్ క్లూస్ ఆధారంగా ముద్దాయిని నెమల మణికంఠ అనే వ్యక్తిని వితిన్ 14 అవర్స్లో క్రైమ్ జరిగినటువంటి 14 అవర్స్లోనే అప్రహెండ్ చేసి అందరు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశారు. ఈ మనకి సీసీటీవీ ఫుటేజీలు చాలా వైటల్గా ఈ కేసు ఛేదించడానికి బాగా పనికొచ్చాయి. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు కూడా తమ వంతుగా ఎక్కువగా ఇళ్లలో కానీ లేదనంటే ఎక్కడెక్కడైతే కాలనీస్ ఉంటాయో కాలనీస్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని, సొసైటీస్ ఉంటాయి అందరూ కూడా అమౌంట్ పూల్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా నేరం చేసినా అది ప్రివెన్షన్ పర్పస్, డిటెక్షన్ పర్పస్ 2 విధాలు ఉపయోగపడుతుంది. తమ యొక్క హార్డ్ ఎర్న్ మనీని ఎప్పటి నుంచో పోగు చేసుకుని ఉంటారు. హార్డ్ ఎర్న్ మనీని కూడా ఫోర్గో అవ్వకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ముద్దాయిని మన ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టారండి. రిమాండ్కి పెట్టి ఆయన దగ్గర నుంచి ఇది వచ్చి రికవర్ చేసినటువంటి చైన్ ఇది. ఇంకా వెహికల్ కూడా సీజ్ చేశారు. ముద్దాయి నేరానికి ఉపయోగించినటువంటి వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. అది కూడా కోర్టుకు పంపిస్తాం. అది త్వరలో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ అనేది కూడా చూస్తాను. ఈ కేసులో మొత్తం కనబరిచినటువంటి క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే క్రైమ్ జరిగిన 14 గంటల్లోనే ముద్దాయిని క్యాచ్ చేయడం అనేది చాలా అప్రిషియబుల్ థింగ్. ఇది ఆఫీసర్స్ మన ఈయన ఈ నెమలి మణికంఠ కూడా మనకి పాత నేరస్తుడు. దీనికి త్వరలో 11 కేసులు మన విశాఖపట్నం సిటీలో ఉన్నాయి.
వివిధ రకాల కేసులు ఉన్నాయి. ఆయనకి సస్పెక్ట్ షీట్ ఉంది, 1 టౌన్ ఏరియాలో రౌడీ షీట్ కూడా ఉంది. వారం వారం మేము కూడా కౌన్సిలింగ్ పిలిపిస్తాము. ఎంఐపీ కాలనీ కూడా కౌన్సిలింగ్ పిలిపించి ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు జరగకుండా మనం వాచ్ అండ్ వార్డ్ ఏర్పాటు చేసి మార్పుకి మేము కూడా మా ప్రయత్నం చేస్తాం. ఈ కేసు విశేష వేదిక కనబడినటువంటి పేరు జగత్ కిరణ్ కానిస్టేబుల్, తర్వాత హరిప్రసాద్, సాయి, రాజేష్, అప్పలరాజు, అగస్త్యం ప్రత్యేకంగా మా మేడం లతా మాధురి గారి తరఫున, తర్వాత సిపి గారి తరఫున ప్రత్యేకంగా నా తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.